వైసీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటలో అవకతవకలు జరిగాయని, డీఎస్సీలో జరిగిన అవినీతిపైన వైసీపీ గట్టిగా నిలదీస్తుంది అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. యువత భవిష్యత్తుతోటి కుటుంబ ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని, అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్ చేశారు. డిఎస్సిలో విజయవంతంగా దాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టిన అడ్డంకి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని భావిస్తున్నాం. మామూలుగా అయితే మీరందరూ ఈవేళకు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకొని ఉండాలి. ఈ ప్రభుత్వం తెలిసి కావాలని చేసిన కుట్రపూరితంగా చేసిన కుంభకోణంకి బలయ్యారని మేము భావిస్తున్నాం. ఆ విషయం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు మీలో కొంతమంది ఆ రోజు కూడా వచ్చిండొచ్చు. అదే ఎక్స్ప్రెస్ చేశారు. వాస్తవం కూడా అదే అనేది ఎందుకు అనుకుంటున్నామంటే, ఏ పరీక్షలు జరిగినా సిస్టంలో ఉన్న లోపం వల్ల అది నిర్వహించాల్సిన వ్యక్తులు లేదా ఉద్యోగులు అధికారుల వాళ్ళ అలక్ష్యం వల్లనో లేదా కావాలని చేసిన అవినీతికి పాల్పడి చేసిన దానిలో పేపర్ లీకులు జరుగుతుంటాయి, నిర్వహణలో లోపాలు ఉంటాయి, ట్యాబులేషన్లో లోపాలు ఉంటాయి, ఇంటర్వ్యూల్లో లోపాలు ఉంటాయి. అవి బయటకు వస్తుంటాయి. వాటి మీద ఎంక్వైరీ చేస్తుంటారు. దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షిస్తుంటారు. ఈ పర్టికులర్ ఈసారి జరిగిన డిఎస్సిలో రైట్ ఫ్రమ్ అది ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ప్రతిదీ ఒక కుట్రతో ముందే ప్లాన్ చేసుకొని చేసినట్టు కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ బయట నుంచి ఉన్న తాను పరీక్ష కేంద్రాలకు పంపడంలో పార్టిసిపేట్ చేయడము, ఆ ప్రాసెస్లో అతను దాన్ని ఉపయోగించుకున్నాడు లేదా వాడుకున్నాడు లేదా ఆ నాలెడ్జ్తో పరీక్ష రాశాడు అనడానికి టాప్ ర్యాంక్ రావడం అనేది ఒక ఇదిగా కనిపిస్తే, ఆ తర్వాత తెలిసాక అతను దాన్ని పక్కన పెట్టడంతో ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు అయిపోయింది. అతనికి రిజెక్ట్ చేయడము, ఆ తర్వాత అతను కోర్టుకు వెళ్ళడం ద్వారా ఫస్ట్ టైం మాలాంటి బయట తెలిసింది. మీకు తెలిసి ఉంటుంది 1:1 ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్, ప్రజలు కూడా అర్థమయ్యేవి.